హాయ్ ఎవ్రీవన్, టుడే వీడియో వచ్చి చికెన్ బిర్యానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి బిర్యానీ మసాలాసు, నెక్స్ట్ వచ్చి చికెన్ ఉప్పు కారం వేసుకు బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాయిల్ చేసుకొని చికెన్ ఇలా వస్తుంది. బిర్యానీస్ గ్రైండ్ చేస్తే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. రైస్ వచ్చి కడిగి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ప్రిపేర్ చేస్తున్నా. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ కొద్ది హీటెక్కిన తర్వాత నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి బిర్యానీ ఆకు వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కలపాలి. దోరగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ మిర్చి ఫ్రై అయిన తర్వాత ముద్దగా చేసుకున్న మసాలా మిశ్రమాన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. మసాలా మిశ్రమాన్ని వేసుకుని స్టవ్ ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బాయిల్ చేసిన చికెన్ని సెపరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ బాయిల్ అయిన వాటర్ని బిర్యానీలో యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఫ్రెండ్స్, ఆ గ్లాస్తో వంతుకు 2 వంతులు వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. బాయిల్డ్ అయిన వాటర్ వేసుకుని మిగిలిన మామూలు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. బాయిల్డ్ వాటర్లో కాస్త ఉప్పు ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది టేస్ట్ చూసుకుని దాన్ని బట్టి ఎంత పడుతుందో వాటర్లోను సాల్ట్ చూసుకుని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాయిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత నానబెట్టిన బిర్యానీ రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ బిర్యానీ ఒక కలుపుకోవాలి. వాటర్ వేసిన తర్వాత రైస్ వేసిన తర్వాత కలుపుకొని టేస్ట్ సాల్ట్ మీ ఆప్షన్ ఫ్రెండ్స్, మేమైతే వేసుకోవట్లేదు. నెక్స్ట్ వచ్చి మూత పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్. మూత పెట్టుకుని 2 విజిల్ రానిచ్చుకోవడమే. మూత పెట్టేసుకుని ఫ్రెండ్స్ 2 విజిల్ రానిచ్చుకోవాలి. విజిల్లో అయిపోయినాయి. కుక్కర్ ప్రెజర్ పోయాక తీసి చూసుకోవడమే. బిర్యానీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. కుక్కర్ ప్రెజర్ పోయాక మూత తీసాం. చికెన్ బిర్యానీ రెడీ.